పుట్నాల పప్పుతో కూడా చిక్కి చాలా బాగుంటుంది. బయట కొన్న వాటిలాగా చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా చేస్తే 2 టిప్స్ చాలా ముఖ్యమైనవి పాటించాలి. చాలా సింపుల్ కూడా చేయటము. అయితే ఎలా చేస్తారు ఈ వీడియోలో చూసేద్దాము. ఒక గ్లాసు పుట్నాలు తీసుకుంటే 3/4 గ్లాసు బెల్లం తీసుకోవాలి. ఇది ఫస్ట్ టిప్. ఇలా మెజర్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి పాకం మిగలకుండా చక్కగా వచ్చేస్తుంది. ఈ విధంగా బెల్లాన్ని అయితే తీసుకోవాలి. ముందుగా పుట్నాలని కొంచెం వేయించుకోవాలి. ఇది ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది. కొంచెం ఎర్ర రంగు వస్తే సరిపోతుంది. ఇక ఇప్పుడు బెల్లాన్ని పాకం పట్టుకోవాలి. పుట్నాలు తీసేసిన తర్వాత అదే బాండీలో 3/4 గ్లాసు బెల్లం వేసి 1/4 గ్లాసు నీళ్ళు పోసి బాగా చిక్కటి ముదురు పాకం వచ్చేదాకా దాన్ని ఉడికించుకోవాలి. ఇది ముదురు పాకం వచ్చిందా లేదా ఏ విధంగా టెస్ట్ చేస్తామంటే ఆ నీళ్ళల్లో కాస్తంత పాకం వేసుకుని చూసుకోవాలి. ఇలాగా బిళ్ళలాగా వచ్చి టప్పని చప్పటి రాగానే సాధారణంగా అందరూ ఏం చేస్తుంటారు, పాకం అయిపోయిందని చెప్పేసి చిక్కీ తయారు చేయడానికి పుట్నాలు కానీ పల్లీలు కానీ వేసేస్తూ ఉంటారు. అయితే ఇది బాగా ఉండలాగా దగ్గర పడి క్రీమీ టెక్స్చర్ రావాలి. ఈ చూసారా, ఈ విధంగా క్రీమీగా కనిపించాలి మనకి పాకం. నీళ్ళల్లో వేసి కొంచెం వెడల్పుగా వేసి చేత్తో తీసుకుంటే బిళ్ళలాగా తయారయ్యి అది ఇలా నొక్కితే 2 ముక్కలు అవ్వాలన్నమాట. సాగకూడదు ఇంకా. ఆ విధంగా అంత ముదురు పాకం వచ్చేదాకా దాన్ని పాకం పట్టుకోవాలి. పాకం పడుతూ ఉన్నప్పుడు ఇది టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా మనం స్లిమ్లో పెట్టుకోవాలి, లేదంటే అడుగంటి మాడిపోతుంది. ఆ విధంగా పాకం వచ్చిన తర్వాత ఒక 2 చెంచాలు నెయ్యి వేయాలి. నెయ్యి వేసడం వల్ల చిక్కి చక్క షైనీగా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు పాకం అయిపోయిన తర్వాత దాన్ని ఆ పాకంలో మనం వేయించి పెట్టుకున్న పుట్నాలు వేసేయాలి. ఇది వేసుకోవడానికి ఒక ప్లేట్ మీద నెయ్యి రాసి సిద్ధం చేసుకుని దానిపైన ఈ విధంగా సన్నగా పరుచుకొని ఇంకో గిన్నెకి నెయ్యి రాసి ఈ విధంగా ట్యాప్ చేస్తే మనకి చక్కగా నీట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇది కొంచెం వేడిగా ఉండగానే ముక్కలు కోసేసుకుంటే మనకి ముక్కల్లాగా విడిపోయి చక్కగా వస్తుంది. చల్లారాక ఆ ముక్కలు తీసేసుకుంటే మనకి బయట కొన్న వాటిలాగా క్రిస్పీగా చాలా చక్కగా ఈ చిక్కీ తయారైపోతుంది. ఈ విధంగా పుట్నాల చిక్కీ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.